హిందూస్ ఇలా అన్ని మతాల వాళ్ళు స్కూల్కి వస్తారు, అలాగే అన్ని కులాల వాళ్ళు స్కూల్కి వస్తారు. మరి అందరినీ ఒకేలా చూడడానికి వీలేటువంటి ఒక రాజ్యాంగబద్ధమైన దేశం మనది భారతదేశం. ఏమి హిందువులు అనేవాళ్ళు 99% ఉంటే, మిగిలిన వాళ్ళు 1.6% ఉంటే అందరినీ సంబంధించే దేశం మనది, గొప్ప దేశం. అయితే ఇక్కడ వాస్తవం చెప్పుకోవాలంటే, ఇప్పుడు వచ్చి పాట పాడాడు ఆ బాబు కూడా హిందువే. కాకపోతే అందరినీ మనం స్వీకరిస్తాం, అది అంత గొప్పది, అంత సౌలభ్యం ఉన్న దేశం మనది. ఓకే, ఎందుకు మనం యేసు గురించి స్కూళ్ళలో చెప్పుకోవాలి, ఎందుకు మనం స్కూళ్ళలో జరుపుకోవాలి అని అంటే, ఆయన ఒక విలువని మనకు అందించారు. ఒక విలువ ఆయన దగ్గర నుంచి నేను విన్నది, నేను కాస్త నా గురువు గారి దయ వల్ల పాటిస్తున్నది. నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు. లవ్ యువర్ నైబర్స్ లైక్ యూ. సో ఈ ఒక్క కాన్సెప్ట్ చాలు అద్భుతాలు సాధించడానికి. ఆ పాటలో చెప్పినట్టుగా దేవుడు ఆయన మానవుడే, యేసుక్రీస్తు మానవుడే. గుర్తుపెట్టుకోండి, ఆయన చాలామందికి సహాయపడ్డాడు కాబట్టి, చాలా బాధల్ని ప్రేమతో భరించాడు కాబట్టి, రాళ్లతో కొట్టినా కూడా స్వీకరించాడు కాబట్టి, ఆ ఓర్పు, ఆ సహనం ఆయనకి ఆభరణాలు నిలిచిపోయేవాడు మనకు. సో మనందరం కూడా అలాంటి స్థాయి కలిగిన వాళ్ళమే. అయితే అది మనం గుర్తించిన కారణంగా మనం ఇలా ఉండిపోతున్నాం. అందుకని మేము ఏమంటున్నామంటే, ఆర్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో జరిగేది ఇది. నిన్న ఉదయం కూడా మాస్టర్ గారు ఈ 3 అంశాలు చెప్పారు. హిందువులలో ఉన్నది భక్తి, అలాగే క్రైస్తవుల్లో ఉన్నది ఈ యొక్క ప్రేమ, త్యాగము, అలాగే ముస్లింలో ఉన్నది సోదర భావము. ఓకేనా? మరి హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్లో ఉన్నది ఐకమత్యము, యూనిటీ. అందరిలో కూడా ఇవి ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మనం మతం అనే భావన తగ్గుతుందో అక్కడ ఆధ్యాత్మికత వస్తుందనే విషయాన్ని మేము నమ్ముతున్నాం. అయితే మన భారతదేశంలో ఎక్కువగా ఉన్నది, ముఖ్యంగా ఇలాంటి స్కూళ్ళల్లో ఉన్నవి దాదాపు అందరం వాళ్ళనే కాబట్టి, భారతదేశం అంటే భగవద్గీత అంటే ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం విషయం మర్చిపోయేసి, మనం బాగుపడడానికి రకరకాల ఆటలాడుతున్నామే, వేషాలు వేస్తున్నామే, అది కాస్త తప్పని తెలియడం చెప్పడం కోసం మాలాంటి వాళ్ళం గట్టిగా ప్రయత్నిస్తున్నాం. ఏంటి, రామాయణం చదువుతావా, లేదంటే భారతం చదువుతావా? అవి ఆల్రెడీ పుస్తకాలుగా మీకు అన్ని పాఠాలుగా వస్తున్నాయి కదా. ఉద్దేశం ఏంటి, మీలో కాస్త మార్పుని తేవడానికి వస్తుంది కదా. మరి ఇప్పుడు భగవద్గీతని మనం ఎందుకు అంటున్నామంటే, గీతామందిరం కట్టుకొని ఒక శ్లోకం చదువు, నీ శ్లోకం పోతుంది. దాని మీద వర్క్ చేస్తున్నాం. ఇదే విషయాన్ని మా గురువు గారు కూడా ఇవాళ మేము వెళ్ళిన చోట దాదాపుగా 18 అధ్యాయాలని శిలాపలకాల మధ్య ఆ యొక్క శ్లోకాలు, ఆ యొక్క మీనింగ్ రాసి చుట్టూతా పెట్టున్నారు. మీకు ఆల్రెడీ మీ ఫోటోల్లో పెట్టాము అదే. కాబట్టి చక్కగా ఇక్కడ జరుగుతున్నవన్నీ కూడా సరే ఈ సమాజానికి అవసరమైనటివి. జస్ట్ షో మాత్రం కాదు సుమా. 4 రోజుల పాటు మేము వెళ్ళి అలా గడిపామంటే మీ అందరి కోసమే, ఈ సమస్త మానవాళి కోసమే. మీకు ఆ డబ్బులు తీసుకున్నాం అనుకోవద్దండి. ఇవాళ ఆ ఆర్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్లో, కన్హా శాంతివనం, కన్హా కోచింగ్ సెంటర్లో ఒక సంవత్సరానికి ఫీజు 2.5 lakh. మేము ఆవేళ శనివారం సాయంత్రం 9:30 అప్పుడు దిగితే, రాత్రి అప్పుడు మాకు దారి చూపించింది ఒక జేఈ స్టూడెంట్, బీటెక్లో ఉంటాయి జేఈ అని మెయిన్ సెంటర్లో, ఆ స్టూడెంట్
పొద్దుపోయింది, మరి ఇక్కడ ఎవరూ లేరు, బస్సు దింపేశారు, వెళ్ళిపోయారంటే ఒక అబ్బాయి, ఆ అబ్బాయి దేవుడు యూపీ. సో ఆ వాల్యూస్ అనేటివి అక్కడ ఉన్నాయి. డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడ సంపాదిస్తున్నారు. అక్కడ శాకాహారం మాత్రమే. ఎంతమంది ఉన్నారు? లక్షలు ఖర్చు పెట్టి ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్నారు. మరి అక్కడ మనం అనుకున్నట్టు పైచాచిక విధానాలు అక్కడ ఏం కనబడవు, పరుగులు ఎక్కడ కనబడవు, ప్రశాంతత వస్తుంది, మీతో చెప్పక తెలివితేట అద్భుతంగా పెరుగుతాయి. కాబట్టి ఇక్కడ కమింగ్ టు పాయింట్, ఈ యొక్క యేసుక్రీస్తు మహానుభావుడు ఏవైతే చెప్పాడో అవి మనం అందరం తీసుకుందాం. ఈయన చెప్పిన దాన్నే మరి కృష్ణ భగవాన్ చెప్పింది అవే, లేదంటే జీసస్ మహాత్ప్రభు చెప్పింది అవే. ఎవరి మటుకు వాళ్ళు వాళ్ళ పరిధిలో ఉంటూ మనం ఎదగాలి అనే విషయాన్ని మీకు కానీ, మీ టీచర్లకు కానీ, మీ పేరెంట్స్కి కానీ నేను చెప్పడానికి ట్రై సాహసిస్తున్నాను. ఎవరిది వాళ్ళం మతాలు మారక్కర్లా, ఇంకో మతాన్ని తిట్టక్కర్లా. నా మతాన్ని ఉంటూ మానవత్వాన్ని నేను పెంచుకోకపోతే ఈ మతం దండగా. దేర్ ఈజ్ నో మీనింగ్ ఆఫ్ రిలీజన్ వితౌట్ నోయింగ్ ద హ్యుమానిటీ ఇన్ ద గ్రౌండ్ బేసికలీ. సో చెప్పండి, ఏం నేర్చుకున్నారు ఈయన గురించి? నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించిన ఒక వాక్యాన్ని రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఏదైనా కుదిరితే మీకు నిజంగా అలాంటి వాళ్ళు నాకు తెలిసి పిచ్చినాడు ఖండికలో నేను స్పష్టంగా చెప్తున్నా, ఏమని హిందువులే కాస్త అలా వెళ్తున్నారు ఆ వాటికి. సో మనం అందరం కూడా ఆ భావాన్ని పెంచుకుంది ఏంటి? ఈ పొరుగు వారిని నన్ను ఎలా ప్రేమిస్తున్నానో అలాగే నా పొరుగు వారిని ప్రేమించాలి. ముఖ్యంగా నా ఇంట్లో వాడిని ప్రేమించాలి. నేను తండ్రిగా ఉన్నాను, నా బిడ్డలు ప్రేమించకుండా ద్వేషిస్తూ ఉంటే, కోపికిస్తుంటుంటే నేను ఎలా అవుతాను ఒక మానవుడిగా? ఇట్లా చాలా యాంగిల్స్లో మనం వర్క్ చేసుకుంటే, మీరు పెద్దలు ఇంటర్మీడియట్లో ఉన్నవారు మీరు మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారు. అర్థం ఏంటి? ఇతరులను ప్రేమిస్తే మిమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారు. ప్రేమ అంటే ఏంటి? ఇక్కడ కాస్త ఒప్పుకోవడం, కాస్త సర్దుకోవడం, కాస్త భరించడం, కాస్త బాధను కాస్త పార్ట్గా తీసుకోవడం. ఇంకేమీ లేదు ప్రేమ అంటే. నువ్వు నిజంగా మీ అమ్మని ప్రేమిస్తున్నావంటే ఆ అమ్మ ఏది పెట్టినా నువ్వు తినేసి వస్తావు. నిజంగా మీ నాన్నగారిని నువ్వు కాస్త మరి ప్రేమిస్తున్నావంటే ఒకసారి మీ నాన్న యొక్క పని ఏంటి, ఆ పొలాలకు పోతే ఏమని చేస్తున్నావు మా నాన్నని, ఆ పొలం కాడికి పోయేస్తావు. ఇప్పుడు నిన్నే మాట్లాడుతుంటే పిల్లలతోటి, మీ ఇంట్లో నిన్న రైతు దినోత్సవం కాబట్టి మీ ఇంట్లో మీ నాన్నకి ఎంత పొలం ఉందంటే నాకు తెలియదు అన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అంటే వ్యాపారమా తెలియదు, వ్యవసాయమా ఎంత పొలం ఉందో తెలియదు. ఎప్పుడు నాకు కైలు కాడికి వినామంటే సమాధానం లేదు. చదువు అని మిమ్మల్ని చాలా తప్పు చేస్తున్నారు. కాబట్టి ఆ అమ్మా నాన్నలుగా వాళ్ళని ప్రేమించున్నామంటే మనం వాళ్ళ యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి. మన సుఖాలనే పంచుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క క్రైస్తవ తత్వాన్ని మనం అర్థం చేసుకున్నట్టు కాదు. సో ప్రేమించడం అంటే నువ్వేం చేయాలి? సో మీ అమ్మని నాన్నని ప్రేమించాలి. ప్రేమ అంటే ఏంటి? వాళ్ళ భావాలను అర్థం చేసుకొని వాళ్ళతోటి సరి చేసుకోవాలి, వాళ్ళ బాధలను పంచుకోవాలి, వాళ్ళ ఇబ్బందులు పంచుకోవాలి, వాళ్ళ వంటలో పాలు పంచుకోవాలి, వాళ్ళ పనుల్లో పాలు పంచుకోవాలి. దెన్ యు ఆర్ ఫిట్ టు బీ ఎలిజిబుల్ టు సెలబ్రేట్ దిస్ జీసస్ క్రైస్ట్ బర్త్డే. ఓకేనా? ఒకసారి మనం కళ్ళు మూసుకొని అంతటి గొప్ప ఆలోచన నాకు రావాలని ఒక 2 minutes ధ్యానం చేద్దాం. జస్ట్ ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్.